సో ఎలా ఉంది రెస్పాన్స్ మీకు వన్స్ అది అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత? ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇప్పుడు 2 మిలియన్ వ్యూస్ కూడా క్రాస్ అయింది ఆల్రెడీ. అండ్ యునానిమస్గా ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా, అంటే నువ్వు బిఫోర్ దట్ నువ్వు ట్రైలర్ చూసి ఏదైతే జెన్యున్గా అదిరింది అని అన్నావో అది యునానిమస్గా విన్నా. అందరి నోట్లోంచి ఒకటే ఎక్సలెంట్, సూపర్, ఈ వర్డింగే మాట్లాడారు కానీ యావరేజ్ అనే మాట ఎక్కడ రాలేదు. అంటే దాంట్లో కంటెంట్ అంత బాగుంది. అంటే కెమెరా కానీ లేకపోతే సౌండ్స్ కానీ విజువల్స్ కానీ అవన్నీ ఆ కథని నేరేట్ చేసే విధానం, ట్రైలర్ కట్ చేసిన విధానం అది ఫెంటాస్టిక్గా ఉంది. అంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన చాలా ఈ రియలిస్టిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా పుష్ప అయినా, రంగస్థలమైన, మొన్న మల్లేశమైన, ఇవన్నీ సినిమాలు కూడా ఆడియన్స్ అట్రాక్ట్ చేసిన సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్లో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు? అంటే 90s బ్యాక్ డ్రాప్లో ఇప్పుడు సినిమా ప్రొజెక్షన్ ఈజ్ డిఫరెంట్ అండ్ బడ్జెట్ని బట్టి విజువలైజేషన్స్ మారుతాయి. అండ్ కథలోకి వచ్చేసరికి ఇప్పుడు 90s బ్యాక్ డ్రాప్లో జరుగుతున్న ఒక స్టోరీ ఇది డైరెక్టర్ గారు ఆయన నిజ జీవితంలో ఆయనకి సంబంధించిన కొన్ని వ్యక్తుల యొక్క వాస్తవిక సంఘటనల ఆధారంగా ఆయన రిటర్న్ చేసిన స్టోరీ ఇది. అండ్ ఈ కథలో మెయిన్ ఇప్పుడు రివెంజ్ డ్రామాస్ చాలా ఉంటాయి. షార్ప్, ఇప్పుడు ఫిల్మ్ వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ షార్ప్ రివెంజ్ డ్రామా ఉంటుంది. రివెంజ్ డ్రామాలో విలన్ ఇప్పుడు యాంటాగనిస్ట్, ప్రోటాగనిస్ట్లో విలన్ని చూపించే విధానంలో ఒక క్రూయాలిటీని ఎంత డెప్త్గా చూపిస్తే రివెంజ్కి కారణాలు అన్ని ఎక్కువ ఉంటాయి. దావి ఇన్నర్ సెన్స్గా హైడింగ్గా ఉన్నాయా లేకపోతే ఓపెన్గా ఉన్నాయా అనేది స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లేలో మా బహిష్కరణలో డ్రామాతో కూడిన సెంటిమెంటల్గా చాలా ఎఫెక్టివ్గా ఉండే సీన్స్ చాలా ఉన్నాయి. అవి రియలిస్టిక్ స్పేస్లోనే ఉంటాయి. ఎక్కడ వేరే సినిమాల్లో చూసినట్టు కానీ ఆ ఇంపాక్ట్ అయితే అసలు ఉండదు. ఎందుకంటే నేను కానీ లేకపోతే అనన్య గారు కానీ మేము చేసిన కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. డెఫినెట్గా చూసిన తర్వాత అరే ఇది వెబ్ సిరీస్గా రావాల్సింది కాదు, ఇది థియేటర్లో సినిమాగా రావాల్సింది. ఇది అంత కంటెంట్ ఉంది, అంత మంచి ఫీల్ బేస్డ్ సీన్స్ చాలా ఉన్నాయి. సో అనన్య గారు, మీరు ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మేము మలేషియన్ సినిమా చూసాము. సో మళ్ళీ అలాంటి రోల్ వచ్చినప్పుడు వాట్ ఇస్ ద ఫస్ట్ థాట్ యూ గెట్? Actually, after Malaysia, I've got a lot of similar kind of roles. కాకపోతే మలేషియంకి దీనికి just that look is same and everything is different. It might be characterization or దాంట్లో నేను చాలా సాఫ్ట్ ఇన్నోసెంట్గా ఉంటాను, దీంట్లో ఫుల్ ఇచ్చి పడేస్తుంది, ఒక మాట అంటే 10 మాటలు అనిపిస్తుంది. సో అట్లా ఫుల్ ఆన్ మాస్ ఉంటుంది. అది నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. బికాస్ నన్ను బీఇట్ విలేజ్ గర్ల్ ఆర్ నార్మల్ గర్ల్ ఏదైనా నన్ను చాలా ఇన్నోసెంట్ సాఫ్ట్ గర్ల్గా చూపిస్తారు కదా. సో ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. అది ఎగ్జైట్ చేసింది. సో సిమిలర్ రోల్స్ రాగానే కొంచెం భయం పట్టేసింది, ఆల్రెడీ చేసాం కదా, ఫ్లేవర్ ఎక్కడ కనిపించేస్తాము, లుక్ వైజ్ మారుద్దామా లేకపోతే ఇంకోటి ఏమైనా డిఫరెంట్ ట్రై చేద్దామని, అట్లా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఈ రోల్? అంటే నేను ఇందాక చెప్పినట్లు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం రాకుండా వచ్చింది క్యారెక్టరైజేషన్. కంప్లీట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎక్కడ ఓకే మలేషియంలో చేసిన అనన్య అన్న ఫీల్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ గర్ల్ అంటే సిటీ గర్ల్ కైండ్ ఆఫ్ సిమిలర్ రోల్స్ చాలా ఉంటాయి. అట్లనే విలేజ్ గర్ల్ లో కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ రోల్సే బట్ ఎట్ డిఫరెంట్ చాలా ఉంటాయి. గయ్యాలి క్యారెక్టర్ ఫుల్ అంటే గయ్యాలి అనే కంటే కూడా స్ట్రాంగ్ హెడెడ్ అని చెప్పొచ్చు అంతే. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ హెడెడ్ అంటే తను నమ్మిన దానికోసం తన లైఫ్ కోసం తను పోరాడింది అని అనిపించింది నాకైతే ఆ సిరీస్ మొత్తంలో. ఆ క్యారెక్టరైజేషన్ హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి, హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి. వెబ్ సిరీస్ విషయానికి వస్తే అట్లానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్లు మూవీస్ చాలా వచ్చాయి, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే వెబ్ సిరీస్లో ఏంటంటే ఒక లైఫ్ని చూపిస్తారు, మూవీలో ఏంటంటే ఓన్లీ ఒక పాయింట్, ఒక పర్టికులర్ కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు చూపించాలి. వెబ్ సిరీస్లో అంటే హైస్ లోస్ చూపించడానికి చాలా ఆపర్చునిటీ దొరుకుతుంది, ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ ఎపిసోడ్కి ఆడియన్స్ చూడటానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా చేంజ్ అవ్వకుంటూ వచ్చిందని. ఇది ఒక 7 years స్పాన్లో జరుగుతుంది. సో 7 years స్పాన్లో ఈ అమ్మాయి లైఫ్లో ఉన్న ఎవ్రీథింగ్ డిఫరెంట్. కొన్నిసార్లు చాలా లో ఉంది, కొన్నిసార్లు చాలా హై ఉంది, బట్ ఏ పాయింట్లోనూ ఆమె కాన్ఫిడెన్స్ పోగొట్టుకోలేదు, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఒకసారి తన లైఫ్ మొత్తం ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక 1 day మొత్తం మారిపోతుంది, బట్ స్టిల్ ఆ మారిన దాంట్లోంచి కూడా తను స్ట్రాంగ్గా బయటకు వస్తుంది అనమాట, వెరీ కాన్ఫిడెంట్గా. అది చాలా మంచి రోల్ అట్లా ఆ విషయానికి వస్తుంది. సూపర్. సో మీకు ఎట్లా వచ్చింది బ్రో ఈ బహిష్కరణతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
యాక్చువల్గా అంటే క్యారెక్టర్స్ కోసం చూస్తున్నప్పుడు కాల్ చేశారు, రమ్మన్నారు. అండ్ ఫోటో యాజ్ యూజువల్గా డైరెక్టర్ గారు చూశారు. అంతా టెస్ట్ లుక్ అది చూసుకున్నారు, లుక్ గెటప్ అది అంతా వేసుకొని చూసుకుని ఇమీడియట్గా జీ వాళ్ళకి పంపించగానే యునానిమస్గా జీ టీమ్ అందరూ కూడా ఓకే అన్నారు. శ్రీతేజ సూపర్ ఉంటుంది, శ్రీతేజ అయితే ఓకే డన్ అనగానే ముందు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ద జీ నెట్వర్క్ అనేది పెద్ద నెట్వర్క్. వాళ్ళందరూ ఏ దృష్టితో చూస్తారంటే టోటల్గా రిలీజ్ తర్వాత ఎలా ఉంటుంది, సెట్ అవుతాడా లేదా ఇంత దృష్టితో చూస్తారు కదా. అంతమంది దృష్టితో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ వర్డ్స్ నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ మళ్ళీ ఇంకోటి దొరికింది నాకు, నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి, చూపించడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది అనేది బాగా అర్థమైంది. ఇంకా అలా ఆపర్చునిటీలోకి ఎంటర్ అయ్యింది. అండ్ స్టోరీ వైజ్ ఏం నచ్చింది మీకు? ఏది కన్విన్స్ చేసింది? జీ నెట్వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ నెట్వర్క్ లేకపోతే జీ నెట్వర్క్ వాళ్ళు మన కథ వాళ్ళకి తెలుసు, కథలోకి నేను ఫిట్ అవుతానని వాళ్ళకి తెలుసు. కథలోకి ఫిట్ అవుతానని తెలిసినప్పుడు నేను కథలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కథ మొత్తం వింటాం కదా, కథే సోలే నాకు బాగా నచ్చింది. ఆ నేరేషన్ ఏదైతే కథ నేరేషన్ ఉందో ఇప్పుడు అంటే పూర్తిగా వివరంగా చెప్పలేకపోవచ్చు. ఆఫ్టర్ 19th తర్వాత ఎవరైతే చూస్తారో డెఫినెట్గా ఇప్పుడు చేసే ఇంటర్వ్యూస్ కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ సీన్ ఎలా చేశారు మీరు, ఈ ఫైట్ ఎలా చేసావు, అక్కడ నూతి దగ్గర ఎలా చేసావు, వాటర్లో ఎలా చేసావు బ్రదర్ అని చెప్పి నన్ను అడిగే క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే అంత రియలిస్టిక్ స్పేస్లో ఉంది. ఒక శివపుత్రుడు అండ్ పరుత్తి వీరన్ ఇలాంటి సినిమాలు తమిళ్లో చూస్తాం కదా, ఇంకా భలే ఉన్నాయి తమిళ సినిమాలు చాలా రియలిస్టిక్గా చేస్తారని. అంత రియలిస్టిక్ పాత్లో ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ కానీ లేకపోతే డైరెక్టర్ గారి విజన్ ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. నాకు చెప్పారు ఫస్ట్, నేను కొత్తగా చూపిస్తాను, ఇప్పటివరకు నువ్వు చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఇది నువ్వు కొత్తగా ఉంటావు అనగా నాకు ట్రిగర్ అయింది. అంటే ఈయన ఏదో కొత్తగా చేయించాలనుకుంటున్నారు అనే ఫస్ట్ పాయింట్ అది నాకు డైరెక్టర్ గారితో బాగా కనెక్టివిటీ పెరిగింది. ప్లస్ ఇంకా నా హోంవర్క్ నేను 100% నా హోంవర్క్ చేస్తాను. కొత్తగా రావడానికి ఇంకా నేనేం చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్లో ఏం చేంజెస్ చేయొచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఏం చేయొచ్చు, కళ్ళు ముందు చేసిన సినిమాలకు ఉండే ఐ ఎక్స్ప్రెషన్కి దీనికి డిఫరెన్స్ ఉండాలి, దానికోసం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అని హోంవర్క్ చేయడానికి అన్నిటికీ నాకు స్పేస్ దొరికిందని అనిపించింది. ఏం రిఫరెన్స్ తీసుకున్నారు మీరు ఈ క్యారెక్టర్ కోసం? ఏం తీసుకోలేదండి, ఓన్లీ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆయన ఐడియాలజీ అంటే మా క్యారెక్టర్స్ని ఆయన చూశాడు రియల్గా. ఆయన ఎక్స్పీరియన్స్లో వాళ్ళ ఊరి దగ్గరలో మాకు సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ఆయన గైడెన్స్ అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ రియలిస్టిక్ స్పేస్లో ఎలా ఉండాలి ఏంటనేది దాని మీదే వర్క్ చేశాను. అండ్ మీ ఇద్దరు తెలుసా, మీ ఇద్దరు ముందే ఆన్ బోర్డ్ అయ్యారు అని చెప్పి తెలుసా, లేకపోతే ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు? ఫస్ట్ వీళ్ళందరూ ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు, తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత వీళ్ళకి తెలుసు ఎవరు వస్తారా అని, నాకు తెలిసి వీళ్ళందరూ ఉన్నారని, ఎవరు వస్తారని తర్వాత తెలిసింది. సో మీకు ఫస్ట్ ఎవరని చెప్పారు? ఫస్ట్ నుంచి ఆయన చెప్పారు, చూస్తున్నామని చెప్పారు. నేను ఆన్ బోర్డ్ అయినప్పుడు వేరే వాళ్ళని చూస్తున్నాము. మీకు స్టోరీ చెప్పినప్పుడు ఒకవేళ శ్రీదేవి అన్న మైండ్లోకి రానప్పుడు ఎవరు అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది ఆ క్యారెక్టర్కి? ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. శ్రీతేజ ఇంకెవరు? ఆయన అర్థమైంది కానీ నేను చెప్పాలి కదా, పక్కన నేను ఉన్నప్పుడు ఇంకో పేరు ఎందుకు? తర్వాత చెప్పండి.